బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. తగ్గిన నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 47 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 10,98,266 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించిన జిల్లా అధికార యంత్రాంగం వరద ఉధృతి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదిలో మరోసారి వరద పెరుగుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. తగ్గిన నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 47 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 10,98,266 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించిన జిల్లా అధికార యంత్రాంగం వరద ఉధృతి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదిలో మరోసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. తగ్గిన నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 47 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. తగ్గిన నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 47 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 10,98,266 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించిన జిల్లా అధికార యంత్రాంగం వరద ఉధృతి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదిలో మరోసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ శోభ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులు మరియు రిజర్వాయర్లు నదులలో అయితే భారీగా చేరుతుందని అయితే చెప్పొచ్చు. అయితే ఖమ్మంలో మున్నేరు ప్రమాద స్థాయిలో అయితే ప్రవహిస్తుంది. అదేవిధంగా వైరా పాలేరు రిజర్వాయర్లు కూడా నిండిపోయాయి. అయితే కిన్నెరసాని ప్రాజెక్టు తాలిపేరు పూర్తి స్థాయిలో నిండడానికి అయితే దగ్గరగా వచ్చాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇక గోదావరి అయితే తగ్గుతూ పెరుగుతూ ప్రవహించడాన్ని చూసి తీర ప్రాంత ప్రజలు గజగజ వణుకుతున్నారని కూడా చెప్పొచ్చు. అయితే కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్త చేస్తున్నారు. అయితే అధికారులు సైతం లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నట్లుగా
చేస్తున్నట్లుగా కూడా గమనించవచ్చు. అయితే గురువారం ఉదయం పెరిగిన గోదావరి సాయంత్రానికి అయితే తగ్గినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కానీ భారీ వర్షాలకు నిండిన ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం సైతం ఏజెన్సీకి గోదావరి ప్రమాదం పొంచి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే బుధవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులను దాటి ప్రవహించగా గురువారం ఉదయం 5 గంటలకైతే 50 అడుగులకు పైగా కూడా 50.50 అడుగులు కూడా ఈ గోదావరి ప్రవహించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే అనంతరం తగ్గుముఖం పట్టి రాత్రి వరకు కూడా 46 అడుగులకైతే ఈ యొక్క గోదావరి ప్రవహించినట్లుగా అయితే మనం చూడవచ్చు. అయితే మరలా రాత్రి నుంచి పెరుగుతూ వస్తున్నటువంటి గోదావరి ప్రస్తుతానికి 47 అడుగులకు పైగా కూడా ప్రవహిస్తున్నట్లుగా కూడా చూస్తుంది. అయితే ఇప్పటికే ప్రమాద హెచ్చరిక పైన గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరికి మరొక అడుగు పెరిగితే కనుక జిల్లా యంత్రాంగం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దీంతో దుమ్ముగూడెం, చెర్ల, అశ్వాపురం మండల పిరపాక మండలాలలో ముంపు ప్రాంత ప్రజలను అయితే ముందస్తు పునరావాస శిబిరాలకైతే తరలించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ముందస్తుగా ప్రమాదం పొంచి ఉంచే గ్రామాలకు, కాలనీలను చెందిన వారందరినీ కూడా తరలించేందుకు అధికారులు సన్నాహాలు అయితే చేస్తున్నారు. అయితే ప్రత్యేక అధికారుల సలహాలు, సూచనల మేరకు డివిజన్, మండల స్థాయి అధికారులు అయితే ముంపు ప్రాంతాల వద్ద నిరంతరం అయితే పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క గోదావరి 55 నుంచి 58 అడుగుల వరకు అయితే ప్రవహించే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వీటన్నిటిపై అయితే అధికారులు ముందస్తుగానే సిద్ధమవుతున్నట్లుగా చూడవచ్చు. అయితే గోదావరి వరద కొద్దిగా తగ్గుముఖ పట్టప్పటికీ ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మళ్ళీ ఈ రోజు సాయంత్రానికి అయితే 55 నుంచి 58 అడుగులకు అయితే చేరుకుంటుందని కూడా చెప్పొచ్చు. అయితే కడెం ప్రాజెక్టు సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం అయితే చేరుకుంటుందని, తాలిపేరు వరద తగ్గిన గిన్నెరసాని శబరి పోటెత్తే మళ్ళీ గోదావరి నీటి మొత్తం పెరుగుతుందని అధికారులు అయితే భావిస్తున్నట్లు అయితే చెప్పొచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ నవీన్.